ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అనేది తెలంగాణలో ముఖ్యమంత్రి గారు రాగానే చేపట్టిన ఒక మంచి ఇదని పెట్టుకోవచ్చు. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఎంప్లాయీస్ కి కానీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా ఏదైనా ఊరు వెళ్ళాలన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకునే ఆడవాళ్ళకి కొంత దూరం వరకు లిమిట్స్ లో వెళ్ళడానికి ఫ్రీగా వెసులుబాటు కల్పించడం. సో వాళ్ళందరికీ ఏదన్నా వాళ్ళ చేతి వృత్తుల పనుల వాళ్ళు కానీ జాబ్స్ చేసుకునే వాళ్ళకి కానీ అందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే ఇటు ఈ లేడీస్ అందరికి బెనిఫిట్ అవుతుంది, కానీ ఈ ఆర్టీసీలో ఉన్న ఎవరైతే యాజమాన్యం కానీ మొత్తం స్టాఫ్ కానీ ఉంటారో వీళ్ళందరికీ కొంత నష్టం వస్తుంది. ఇప్పుడు దాన్ని మాకు భర్తీ చేయండి, మేము దానికోసం ధర్నా చేస్తాం, ఆల్రెడీ లెటర్ పెట్టినా స్పందించట్లేదు. సో మరి ఆయన తెలిసేలా ధర్నా చేస్తామని చెప్పి ఇటు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అసలు ఏంటి దాని గురించి ఏం సమర్పించారు? అంటే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా నెక్స్ట్ వీక్ అంటే 9th నుంచి అయితే వీళ్ళు సమ్మె చేయాలని అయితే ధర్నా చేయాలని అంటే వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ. సో ఒకవేళ ఈ ధర్నా కనుక చేస్తే ఖచ్చితంగా ఫ్రీ బస్ పథకం అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఇదే. ఆయన అంటే పదవిలోకి వచ్చిన తర్వాత ముందుగా తీసుకున్న నిర్ణయం కూడా ఖచ్చితంగా ఫ్రీ బస్ మాత్రమే. సో దీని ద్వారా ఇక్కడ మహిళలందరూ కూడా ఎంతో బెనిఫిట్ అయినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి చదువుకునే వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిటే. కాకపోతే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఎట్లా అంటే ఒక 21 హామీలు అయితే ఉన్నాయంటే ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇప్పుడైతే ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు మర్చిపోయారో సో వాటన్నిటిని కూడా మేము గుర్తు చేయాలనుకుంటున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఆర్టీసీలో ఉన్న వాళ్ళ కొంతమంది ముఖ్య నేతలు కూడా ఆల్రెడీ వాళ్ళకు లెటర్ కూడా ఇచ్చారనమాట. దీని గురించి మేము సమ్మె చేయబోతున్నాము, మీరు ఈ విధంగా మా హామీలు నెరవేర్చండి అనే విధంగా. కాకపోతే ఇప్పటికి కూడా లెటర్ ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన అటు సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే లేదు. సో అందుకోసమని వాళ్ళు ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. 9th నుంచి సమ్మె ఖచ్చితంగా మేము చేస్తాము, ధర్నా ఖచ్చితంగా చేస్తాము. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డు మీద కనిపించదు. కండక్టర్లను కానీ డ్రైవర్లను కానీ ఉద్యోగులను కానీ అందరం కూడా మేము ధర్నా చేపడతాం అనే విధంగా వాళ్ళైతే క్లియర్ అండ్ క్లారిటీగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఆర్టీసీ బస్సులు ఏవి కూడా నడవకపోతే ప్రైవేట్ బస్సులు అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. సో ప్రైవేట్ బస్సులలో ఇట్లా మహిళలు కానీ ఎవరికి కానీ ఖచ్చితంగా డబ్బులు కట్టి టికెట్ తీసుకోవాల్సిందే. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓకే మేము పథకం అమలు చేస్తాం, మీరు ధర్నా చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ పథకాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. సో మరి ఇప్పుడు మహిళలందరికీ కూడా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చదువుకునే వాళ్ళందరూ కూడా బెనిఫిట్ గా ఉంది, కొంత డబ్బు మిగులుతుంది కదా అనుకునే ఫీల్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇది ఒక చేదు అనుభవం, అదేవిధంగా ఎదురు దెబ్బ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అంటే కొంతమందికి మహిళల పట్ల కరెక్టే అయినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఆర్టీసీ వాళ్ళందరూ కూడా సమ్మె చేస్తున్నారు. సో దీని వల్ల మహిళలందరికీ అదేవిధంగా ఆర్టీసీకి బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకవేళ ఈ పథకం క్యాన్సిల్ చేస్తే అందరు కూడా టికెట్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువగా డబ్బులు వస్తాయి. సో మొత్తానికైతే వాళ్ళకు 21 హామీలు అయితే ఉన్నాయి. ఆ హామీలు నెరవేరిస్తే తప్ప మేము ఈ సమ్మెను ఆపమని అయితే వాళ్ళైతే ఫిక్స్ అయ్యారు. సో మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.